Hello friends, welcome to my ఛానల్ ఎస్ఎస్ పాజిటివ్ మైండ్స్. మనం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలను ఎన్నో చూసుంటాం. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఇది ఎక్కడో కాదు, రంగారెడ్డి జిల్లా తుగ్గోడ దగ్గర ఉండే దేవగుట్ట పైన దర్శనమిస్తారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం హనుమంతుని దర్శించుకుందాం. ఇది 3700 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మరియు శివుడు స్వయంభుగా వచ్చారు. చూశారు కదా, ధ్వజస్తంభం ఇది చాలా పొడవుగా ఉంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి తర్వాత బాగుంటుంది. ఇంకా మళ్ళీ మనం ఇంకో వీడియో చేసుకుందాం. ఇది చాలా ప్రాచీనమైన టెంపుల్. ఇది కలిగిన టెంపుల్ కాబట్టి కొంచెం మనకు ఓల్డ్ గా కనిపిస్తుంది. ఇక్కడే ఈ గుహ లోపలే శివుడు స్వయంభుగా వచ్చారంట. శివపర్వతులు కూడా ఇక్కడే ఉన్నారంట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. శివుడు కైలాసం నుంచి కిందకు వచ్చిన తర్వాత నందీశ్వరుడు కూడా ఇక్కడ వచ్చాడంట. ఇప్పుడు మనం శివుని దర్శించుకున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు చాలా పెద్ద ఉత్సవాలు చేస్తారంట. ఈ టెంపుల్ కూడా చాలా విస్తీర్ణం 30 ఎకరాల విస్తీర్ణం ఉంటుందంట. చుట్టుపక్కల మొత్తం కలిపి టెంపుల్ సంబంధించిన స్థలం. సో ఇక్కడ చాలా వేల సంఖ్యలో జనాలు వస్తారంట. ఇక్కడ ఈ గుహ లోపల మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ ఈ గుహ లోపల మనకు ఎదురుగా అనిపించేది స్వామివారు. యాక్చువల్ గా మనకు ఎవరి టెంపుల్ లో ఎదురుగా ఉంటారు స్వామివారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ గోడ సైడ్ వెలిశాడు కాబట్టి భక్తులకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని స్వామివారికి ఎదురుగా అద్దాన్ని అమర్చారు. సో మనం ఇప్పుడు క్లియర్ గా చూడొచ్చు స్వామివారిని. చూశారు కదా. ఇది ఇంకొకటి వచ్చేసి స్వామివారి విచారాన్ని ఇక్కడ సాక్ష్యంగా వారి పాదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు కనిపించేది స్వామివారి పాదాలు. చూశారు కదా. ఇది ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో